సో నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని అసెంబ్లీస్ అనమాట. ఇప్పుడు మనము ధృతరాష్ట్రుడు వాళ్ళు ఉంటారు కదా అప్పట్లో, వాళ్ళు చూడండి ఆస్థానంలో అందరూ కూడా మీట్ అయ్యి డిస్కస్ చేసుకుంటారు రాజ్యానికి సంబంధించి కావచ్చు అన్నీ కూడా. సో అక్కడ ఉన్నటువంటి చేంజెస్ అని మనం చూద్దాం మేజర్గా. సో ట్రైబల్ అసెంబ్లీస్ అనమాట. ట్రైబ్ అంటే ఏంటి? తెగలు ఉంటారు కదా, సో తెగలకు సంబంధించినటువంటి కొన్ని మీటింగ్స్ అనమాట ఆ తెగలకు సంబంధించి. ఓకేనా? అంటే ఏ తెగకి సంబంధించి వాళ్ళు మీట్ పెట్టుకునేవాళ్ళు, ఈ ట్రైబల్ అసెంబ్లీస్ అనేవి ఉండేది. సో అవి ఏంటంటే మామూలుగా సభ అంటారు, సమితి, విధాత, గణ అంటారు అనమాట. సో ఇవన్నీ అసెంబ్లీస్ పేర్లు. ఓకేనా? సో ఇవేంటివి? సభ ఒకటి, సమితి, విధాత, సో విధాత, గణ. సో గణ. సో ఇప్పుడు మనం గ్రామ సభ అని పెట్టుకుంటూ ఉంటాం గ్రామాల్లో. ఖచ్చితంగా పంచాయతీలో గ్రామ సభ అనేది మ్యాండేటరీ. సో ఆ గ్రామ సభ అనేది కండక్ట్ చేయకుంటే ఆ విలేజ్కి సంబంధించిన ప్రెసిడెంట్ని, సర్పంచ్ని రిమూవ్ చేసే అధికారం ఉంటుంది మన గవర్నమెంట్కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఎందుకు పెట్టుకుంటారు గ్రామ సభ అనేది? సో గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏమున్నాయి, సో ఎవరెవరికి అర్హులైన వాళ్ళకి ఎటువంటి పథకాలు అందట్లేదు, ఇట్లా మొత్తం కూడా డిస్కస్ చేసుకుంటారు కదా. సో అలానే అప్పట్లో ఆ ట్రైబల్స్ కూడా, వీళ్ళకి సంబంధించిన ట్రైబ్స్ అనేవాళ్ళు కొన్ని మీటింగ్స్ పెట్టుకునేది. సో మనం రాజ్య విస్తరణ చేసుకోవాలా, వేరే వాళ్ళ మీద అటాక్ చేసి రాజ్య విస్తరణ చేసుకోవాలా, లేదా మనకి పంటలు ఎటువంటి పంటలు వేయాలి, సో ప్రజలకు సమస్యలు ఏమున్నాయి, సో ఆవులకు సంఖ్య ఎలా ఉంది, సో వాటి యొక్క ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, వాటికి పచ్చిక బయలు ఉన్నాయా లేదా, ఇట్లాంటివి మొత్తం కూడా డిస్కస్ చేసుకునేవాళ్ళు అనమాట. సో అవి డిఫరెంట్గా ఉండేది. సో ఇదంతా ఇప్పుడు రాజ్యానికి సంబంధించి మొత్తానికి ఒకటి ఉండేది. సో ఓన్లీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి మాత్రమే ఒక మీటింగ్ ఉండేది. సో తెగకి అంటే ఆ తెగలో ఉండే వాళ్ళ మొత్తానికి సంబంధించి ఒక మీటింగ్ ఉండేది. సో రాజు మరియు ఆ క్వీను, మహారాణి ఓన్లీ సలహాదారులకు సంబంధించి ఒక మీటింగ్ ఉండేది. ఇట్లా చాలా రకాలుగా అప్పట్లో మీటింగ్స్ అనేవి జరిగాయి అనమాట. సో అర్థమైందా? సో వాటికి సంబంధించిన డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఏమున్నాయి? సభ, సమితి, విధాత, గణ. సో సభ అంటే ఏంటి, సమితి అంటే ఏంటి, విధాత అంటే ఏంటి, గణ అంటే ఏంటి, వీటికి మధ్య డిఫరెన్స్ అనేది మనకు తెలియాలి. సో సభ అంటే అన్ని ఒకేలా కాదనమాట. సో ఇప్పుడు వీటికి సంబంధించిన భేదాలు చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా క్రూషియల్. సో ఉమెన్, మహిళలు అనమాట. సో మహిళలు అనేవాళ్ళు అప్పట్లో పాల్గొనేవాళ్ళు. సో ఎటువంటి వాటిల్లో ఒకటి వచ్చేసి సభ. సో సభ అనే దాంట్లో పాల్గొనేవాళ్ళు. నెక్స్ట్ విధాత. సో విధాత అనే దాంట్లో ఈ రెండు మీటింగ్స్కి మహిళలు కూడా పాల్గొనేవాళ్ళు అనమాట. అంటే రాజుకి ఎంత అధికారం ఉందో క్వీన్స్కి కూడా, ఆ మహిళలకు కూడా అంతే అధికారం ఉంది. అంటే మహారాణి కావచ్చు, సలహాదారుల యొక్క భార్యలు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు. అంటే సభలో, విధాతలో ఎటువంటి మెన్ అనే వాళ్ళు వస్తారో వాళ్ళతో పాటు మహిళలు కూడా ఇందులో పాల్గొనేవాళ్ళు. సో కాబట్టి రాసుకోండి, తొలివేద కాలంలో సభా విధాతలో మహిళలు కూడా పాల్గొనేవాళ్ళు. ఓకేనా? మహిళలు కూడా పాల్గొనేవాళ్ళు అనమాట. సో ఇంతవరకు అర్థమైందా? ట్రైబల్ అసెంబ్లీస్ ఏమి ఉన్నాయి? సభ, సమితి, విధాత, గణ. ఈ 4 అయితే ఉంటాయి. ఇందులో సభా విధాతలో మహిళ అనేవాళ్ళు పాల్గొంటారు. సో సమాన హక్కులు ఉంటాయి అనమాట. పాల్గొనడమే కాదు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా వాళ్ళు చెప్పొచ్చు అనమాట. సో రాజు ఏ విధంగా సలహాలు చెప్తున్నారో, సో సలహాదారులు ఏ విధంగా సలహాలు ఇస్తూ ఉంటారో మినిస్టర్స్ వాళ్ళు, అలానే మహిళలు కూడా వాళ్ళ యొక్క రైట్స్ అనేది చెప్పొచ్చు అనమాట. అంటే మహిళలకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ సమాన హక్కులు ఉన్నాయి. సో అవునా కాదా? సో మహిళలకి ఈక్వల్ రైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈక్వల్ రైట్స్ అనమాట. సో మహిళలకి మెన్ లాగే అప్పట్లో ఈక్వల్ రైట్స్ అనేది ఉండేది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల సాధికారత అనేది చాలా పీక్ స్టేజ్లో ఉన్నది అప్పుడు. సో మెన్కి ఉమెన్కి మధ్య ఎటువంటి లింగభేదం అనేది లేకుండా ఉన్నదనమాట. సో ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చెప్పుకున్నా మనం, 4 ఉంటాయి ట్రైబల్ అసెంబ్లీస్ అనేవి, 4 ఉంటాయి. సో ఇందులో సభ, విధాతకు మాత్రమే మహిళలు అనేవాళ్ళు వస్తారు. అసలు ఏంటి సభ అంటే ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ చూడండి సభ. ఫస్ట్ వచ్చేసి సభ అంటే ఏంటంటే అసెంబ్లీ ఆఫ్ ది ఎల్డర్స్ అండ్ ఎలైట్స్. అంటే అందరూ పాల్గొనరు, ఆ తెగలో ఉంటే మొత్తం పాల్గొంటారు అనమాట. ఎల్డర్స్, సో పెద్దలు అంటారు కదా. సో పెద్దలు అంటే ఆ తెగకు సంబంధించిన పెద్దలు. మన ఇప్పుడు మీటింగ్స్లో పెద్దవాళ్ళు వస్తారు కదా పంచాయతీ చేయడానికి అట్లా. సో అట్లా పెద్దలు ఉండేవాడు ఎల్ఐట్స్ అనమాట. ఎల్ఐట్స్ అంటే ఆ రీజన్లో ఉండేటువంటి ప్రముఖ వ్యక్తులు. సో ప్రముఖ వ్యక్తులు మాత్రమే ఉండేది అనమాట. సో ప్రముఖ వ్యక్తులు, సో పెద్దలు, ఎల్ఐట్స్ మాత్రమే పాల్గొంటారు. ఇందులో ఆ రాజ్యానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు పాల్గొంటారు. ఓన్లీ పెద్దలు, ఎల్ఐట్స్ అంటే ప్రముఖ వ్యక్తులు మాత్రమే అందులో పాల్గొంటారు. సో అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనం మినిస్టర్స్ అంటారు కదా, రాజు కింద ఉండే మినిస్టర్స్ లాంటి వాళ్ళు, సలహాదారులు, అంటే రాజుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు కదా, పెద్ద వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. అంటే సభలో ఉమెన్ కూడా ఉంటారు కదా, సో ఉమెన్ కూడా పాల్గొంటారు. సో మెన్తో పాటుగా ఉమెన్ కూడా ఈ సభలో పాల్గొంటారు. వీళ్ళు కూడా ఎవరంటే అందరూ కాదు, ఆ తెగకు సంబంధించిన వాళ్ళు పెద్దలు, ఎలైట్స్ పీపుల్ మాత్రమే. సో రాజు వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి, ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టరు, సెక్రటరీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ సెక్రటరీ కావచ్చు, డిఫెన్స్ సెక్రటరీ. ఇప్పుడు కొన్ని క్యాబినెట్ మీటింగ్లు జరుగుతాయి, అందరూ పాల్గొంటారా? సో అందరూ పాల్గొంటారు. ఆ క్యాబినెట్కి సంబంధించి వాళ్ళు ఎవరితో డిస్కస్ చేసుకోవాలో ఎందుకు సీక్రెసీ ఉంటుంది అనమాట క్యాబినెట్లో. ఇప్పుడు ఏదైనా దేశం మీద, మన పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేశారు, అది ఎవరికి చెప్పరు, చేయరు కదా. క్యాబినెట్ మీటింగ్ అనేది లోపల ఎన్ఎస్ఏ గారు జరుగుతాయి అనమాట. ఇప్పుడు మనకి న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ జరిగింది కదా, సో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగింది మొట్టమొదటి న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ ఇండియాలో. సో అది ఈవెన్ రక్షణ శాఖ మంత్రికి కూడా తెలియదు అనమాట. సో జస్ట్ ఇంకా మనము టెస్ట్ చేస్తామనగా ఒక 1 అవర్ ముందు ఇందిరాగాంధీ గారు ఇన్ఫార్మ్ చేశారు. సో అర్థమైందా? అంటే డిఫెన్స్ మినిస్టర్కే ఇండియా అనేది న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేస్తుందని చెప్పి తెలియదు అనమాట రక్షణ శాఖ మంత్రికి, ఎందుకంటే ఎక్కడ లీక్ అయిపోద్దు అని చెప్పేసి. సో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేయడం అనేది చాలా క్రూషియల్ అనమాట. సో ఒకవేళ మనం టెస్ట్ చేస్తున్నామని తెలిస్తే అమెరికా మన మీద అటాక్ చేస్తుంది. సో అవునా కదా, న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేస్తున్నామంటే. సో తెలియకుండా సీక్రెసీగా చేశారు.
సో అట్లా అనమాట కొన్ని మీటింగ్స్ ఉంటాయి, వాళ్ళు బయట వాళ్ళ వ్యక్తులు రానివ్వరు. సో ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా మ్యారేజ్కి సంబంధించి ఇట్లా మీటింగ్స్ అవి చూస్తూ ఉంటారు కదా అట్లా. సో కాబట్టి పెద్దలు ప్రముఖ వ్యక్తులు మాత్రమే వచ్చేది, దాన్ని సభ అంటారు. దీంట్లో మహిళలు కూడా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సమితి. సమితి అంటే అసెంబ్లీ ఆఫ్ ది పీపుల్ అనమాట, అంటే ప్రజల సభ. సో ప్రజలందరూ ఇందులో పాల్గొంటారు. సో ప్రజల సభ అని మనం చెప్పొచ్చు అనమాట. సో సమితి అంటే అసెంబ్లీ ఆఫ్ పీపుల్. సో పీపుల్ మొత్తం కూడా కలిసే మీటింగ్ అనమాట. సో దీంట్లో ప్రజలందరూ ఉంటారు. సో ఆ రాజ్యానికి తెగకు సంబంధించి ఆ రాజ్యానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇందులో ఉంటారు. దాన్ని ఏమంటారంటే సమితి అంటారు. సో అర్థమైందా, సమితి అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ విధాత. సో అసెంబ్లీ ఆఫ్ ది ట్రైబ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ పీపుల్ అన్నాం. సో పీపుల్ అంటే ఆ రాజ్యంలో ఆ తెగకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, లేదా మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. అవునా కాదా, మిగతా వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఆ తెగకు సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు పురుగు తెగ ఉంది. సో పురుగు తెగ, భరతాట తెగ ఉంది కదా, ఇప్పుడు పురుగు తెగ ఉంది. సో పురుగు తెగకు సంబంధించిన విధాత అనేది జరుగుతుంటే ఎవరు వస్తారు, పురుగు తెగకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. నెక్స్ట్ భరతాట తెగకు సంబంధించిన వాళ్ళు, ఇంకో తెగకు సంబంధించిన వాళ్ళు ఉండరు. ఓకేనా, పురుగు తెగకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారనమాట. సో ఇట్లా చూసుకోండి. అంటే విధాత అంటే ఇది. సో విధాతలు కూడా పాల్గొంటారు కదా ఉమెన్. సో విధాతలు కూడా ఉమెన్ పాల్గొంటారు. సో కాబట్టి పెద్దలు ప్రముఖ వ్యక్తులు ఉండే సభలో పాల్గొంటారు. నెక్స్ట్ ఆ ట్రైబ్కి సంబంధించిన మొత్తం వ్యక్తులు విధాత కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ తెగకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఓకేనా. సో ఇట్లా నెక్స్ట్ గణ అనమాట. సో గణ అంటే ప్రాబబ్లీ ఏ క్లాన్ ఆర్గనైజేషన్. సో క్లాన్ అంటే ఏంటి, ఒక లీనేజ్ అనమాట. సో మనకి వారసత్వంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన గోత్ర సిస్టమ్ అంటారు కదా, సో అట్లా. క్లాన్ అంటే ఏంటంటే ఆ క్లాన్లో వచ్చేసి డిఫరెంట్ తెగలు ఉండొచ్చు. సో తెగలు ఉండొచ్చు అంటే ఒక వారసత్వానికి సంబంధించి మొత్తం ఉంటుంది అనమాట. సో ఒక క్లాన్ అనేది ఇలా ఉంటే దీనిలో డిఫరెంట్ తెగలైన ఉండొచ్చు అనమాట. తెగలు ఇలా ఉంటాయి. వీళ్ళందరూ కూడా యాన్సిస్టర్స్ ఒకరే ఉంటారు. సో ఒకరే యాన్సిస్టర్ ఉంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉంటే ఇతని నుంచి బి, సో బి అనే పర్సన్ రావచ్చు, సి రావచ్చు, మళ్ళీ ఇక్కడ డిఈ రావచ్చు. సో ఇక్కడ వీళ్ళందరికీ యాన్సిస్టర్ ఎవరు, ఏ అనమాట. సో కాబట్టి వీళ్ళందరూ కూడా క్లాన్కి సంబంధించిన వాళ్ళని చెప్తారు అనమాట. ఓకేనా. సో ఇట్లా కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇది. ఒక ఆర్గనైజేషన్ ఏమంటారంటే సో గణ అంటారు. సో గణ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. ఒక క్లాన్కి సంబంధించిన మొత్తం క్లాన్ అంటేనా. సో క్లాన్ అంటే ఒక కుటుంబ వ్యవస్థకు లేదా పూర్వీకులకు సంబంధించిన సభ రాసుకోండి, పూర్వీకులకు సంబంధించిన సంస్థను రాసుకోండి. రాసుకున్నారా. సో అట్లా క్లాన్ అంటే యాన్సిస్టర్స్ నుంచి వస్తుంది. అంటే యాన్సిస్టర్ నుంచి వచ్చేదంటే ఏంటి, వంశమే అనమాట. అది కూడా ఆ తెగకు సంబంధించిన వంశాలే ఒకే యాన్సిస్టర్స్ నుంచి వస్తాయన్నమాట. దాన్ని క్లాన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇలా అప్పట్లో ట్రైబల్ అసెంబ్లీస్ అనేవి ఉండేదన్నమాట. సో ట్రైబల్ అసెంబ్లీస్ అనేవి ఉండేది. సో సభ, సమితి, విధాత, గణ. సో ఈ విధంగా జరిగేది. వీటిలో మహిళలు కూడా పాల్గొనేవాళ్ళు. సో వాటి మధ్య డిఫరెన్సెస్ అనమాట. రేపు మీకు ఒక 2 స్టేట్మెంట్స్ అడిగారు అనుకోండి, వీటిలో అడుగుతారు సభా సమితికి సంబంధించి. ఒకటి వచ్చేసి సమితికి ఇస్తారు, ఇంకోటి సభకి ఇస్తారనమాట. సో అర్థమైందా. మీకు 2 స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. సో మామూలుగా 2 స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, వీటిలో ఎక్కువగా ఇంటర్చేంజ్ ఉంటాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇంటర్చేంజ్గా ఇస్తారు ఎక్కువగా. ఇంటర్చేంజ్ అంటే తెలుసా మీకు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, సెకండ్ స్టేట్మెంట్, ఇది ఎలా ఇస్తారు తెలుసా. సో మీకు మామూలుగా తాజ్ మహల్ ఉంది కదా. సో తాజ్ మహల్ ఈ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అంటాడు. సో చార్మినార్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆగ్రా అంటాడు. సో ఇంటర్చేంజ్ ఉంటాయి. సో 2 స్టేట్మెంట్స్ ఎక్కువ ఇట్లాంటి అడుగుతారు. సో ఇది ఒక లాజిక్ అనమాట అందులో. సో ఓకేనా, ఇంటర్చేంజ్ ఉంటాయి. సో సేమ్ ఇట్లాంటి వాళ్ళు అడుగుతారు. సభా సమితికి సంబంధించినవి డిఫరెంట్గా ఇంటర్చేంజ్ చేసి అడుగుతారు. కాబట్టి అవి కొంచెం స్మార్ట్గా ఆలోచించుకోవాలి. ఓకేనా. సో ఇట్లా అంటే మీకు ఒకవేళ ఈ స్టేట్మెంట్ తెలియదు, తప్పు, కానీ ఇదేదో తెలియదు అనుకోండి. సో ఇంట్లో ఇంటర్చేంజ్ ద్వారా కూడా మీరు ఆన్సర్ పెట్టవచ్చు అనమాట, స్మార్ట్గా ఆలోచించి. సో ఇట్లాంటి టెర్మినాలజీస్, పదాలన్నీ కూడా ఆ విధంగా అడిగడానికి అవకాశం ఉంది. లేదా మీకు 4 ఉంటాయి కాబట్టి మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏది మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, జతపరచడం. సో ఇట్లా చూసుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. ఇంతవరకు అర్థమైంది కదా. పొలిటికల్ స్ట్రక్చర్ అనమాట, అంటే రాజకీయ పరిస్థితులు అప్పట్లో ఎలా ఉన్నాయి, రాజు అంటే ఎలా ఉండేవాడు, అతని యొక్క బాధ్యతలు ఏంటి, ఎటువంటి సమావేశాలు జరిగాయి, సభలు సమావేశాలు, దాంట్లో వీళ్ళు ఏం డిస్కస్ చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎల్డర్స్, ఎలైట్స్ అనమాట. వీళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారు, ఇప్పుడు క్యాబినెట్లో ఏం డిస్కస్ చేసుకుంటారు, దేశానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు ఒక కంట్రీ అటాక్ చేయబోతుంది మన మీద, ఎటువంటి తీసుకోవాలి, స్కీమ్స్కి సంబంధించి కావచ్చు, మావోయిజానికి సంబంధించిన తీసుకుంటారు ప్రేంటు. అలానే అప్పట్లో వాళ్ళు రాజ్యానికి సంబంధించి మొత్తం కూడా ఎలైట్ పీపుల్, ఎల్డర్స్ మాత్రం తీసుకునేవాళ్ళు. అసెంబ్లీ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి, ప్రజల సభ అనమాట. ప్రజల సభ అంటే ఏంటి, గ్రీవెన్సెస్ ఉంటాయి ఎక్కువ. అంటే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, ఇప్పుడు మనకి పెడతారు కదా గ్రీవెన్స్ డే పెడతారు కదా మండే, కలెక్టర్ ఆఫీస్ అక్కడ. సో అలానే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి, అది మొత్తం కూడా పన్నులకు సంబంధించి అట్లా. అప్పట్లో పన్నులు ఉన్నాయి లేదో చెప్తాను నేను, ఇటువంటివి ఉంటాయి. నెక్స్ట్ మనకి ట్రైబ్కి సంబంధించి ఏముంటాయి, ఇప్పుడు మన క్యాస్ట్కి సంబంధించి కొన్ని పెట్టుకుంటారు చూడండి సంఘాలు. సో ఓన్లీ ఆల్ క్యాస్ట్ పీపుల్ వరకు అటెండ్ అయ్యి డిస్కస్ చేసుకుంటారు అన్ని. సో మన క్యాస్ట్కి సంబంధించి మొత్తం అట్లా అనమాట. ఆ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. నెక్స్ట్ గణ అంటే క్లాన్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏ తెగకి సంబంధించిన వాళ్ళే సరే,
వాళ్ళ మొత్తం పూర్వీకులకు సంబంధించి కలిసి ఉంటారు. ఇప్పుడు మన రిలేటివ్స్ ఉంటారు కదా, సో పూర్వీకుల నుంచి ఎలా వస్తుంది క్లాన్ అనేది? రక్త సంబంధం. సో బంధువులు అనేవాళ్ళు 2 రకాలుగా ఏర్పడతారు. సో ఒకటి ఎలా ఏర్పడతారు? రక్త సంబంధం ద్వారా, అంటే మనకు అన్నలు తమ్ముళ్ళు అక్కలు ఎలా ఉంటారు. ఇంకొకటి మ్యారేజ్ ద్వారా. సో బయట నుంచి కూడా మనం మ్యారేజ్ చేసుకుంటాం కాబట్టి అలా కూడా మనకి బంధువులు అవుతారు. ఇలా 2 టైప్స్గా రిలేటివ్స్ ఉంటారనమాట. సో ఇక్కడ క్లాన్ అంటే మాత్రం రక్త సంబంధం ఉంటుంది. రక్త సంబంధం ద్వారా క్లాన్ అంతా వస్తుందన్నమాట. సో ఇట్లా ఇళ్ళ రకం వచ్చిన అల్లుళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇందులోనే ఉంటారు ఇక. సో ఇలా ఉంటుంది, ఓకేనా? సో ఇది ఓవరాల్గా మనకి రాజకీయ పరిస్థితులు అనమాట. సో తొలివేద కాలంలో రాజకీయ పరిస్థితులు ఇలా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూస్తే రాజకీయం తర్వాత మిగతా పరిస్థితులు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్. సో గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. ఇప్పటివరకు పొలిటికల్ రాజకీయంగా ఎలా ఉందో చూసాము. ఇప్పుడు పరిపాలనకు సంబంధించి చూద్దాం. సో పరిపాలన. సో అప్పట్లో ఇదేంటో మనం డిస్కస్ చేసుకునేది ఎర్లీ వేదిక్ పీరియడ్, అంటే 1500 to 1000 BC. ఈ టైంలో ఇప్పుడు వచ్చేసి పరిపాలన ఎలా ఉన్నది? సో రాజు ఉన్నాడని చెప్పుకున్నాము, రాణి ఉంది, అంటే సభలు జరుగుతున్నాయి, ఎలైట్ పీపుల్ కావచ్చు, ప్రముఖ వ్యక్తులు అందరూ అటెండ్ అవుతున్నారు. సో పరిపాలన ఎలా చేసేవాళ్ళు, ఏ విధంగా ఉంటే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ పరిపాలనలో మేజర్ కొంతమంది పర్సనాలిటీస్ ఉంటారనమాట. సో మనం మామూలుగా పరిపాలన జరుగుతుందని చెప్పేసి ఎలా చెప్తాము? ఫస్ట్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి ఉంటుంది. తర్వాత మనకి ఎవరు ఉంటారు? సెక్రటరీస్, వీళ్ళందరూ ఉంటారు. సో అర్థమైందా? ఇలా వస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఉంటుంది. స్టేట్లో చూసుకుంటే మనకి గవర్నరు, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్ ఇలా చెప్పుకుంటాం కదా. సో అలానే తొలివేద కాలంలో కూడా ఒక ఆర్గనైజేషన్ ఉండేదన్నమాట. మిలిటరీకి సంబంధించి ఎవరు ఉండేవాళ్ళు, రాజ్యానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు చూసుకునేవాళ్ళు అనమాట. సో అప్పట్లో మనం మేజర్గా చూసుకుంటే పురోహిత. సో పురోహిత అనే ఒక టెర్మినాలజీ ఉంటుంది, రాసుకోండి. పురోహితుడు అని రాసుకోండి. సో పురోహిత. సో పురోహితులు ఎవరంటే బ్రాహ్మిన్స్ అనమాట అప్పట్లో. సో పురోహితులు అంటే ఎక్కువగా బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. సో మనకి వర్ణ వ్యవస్థలో ఆ బ్రాహ్మణులు, క్షత్రియాసు, వైశ్యాసు, శూద్రాసు ఉంటారు. 4 ఉంటారు కదా. సో ఎవరు ఉంటారు? ఫస్ట్ వచ్చేసి బ్రాహ్మిన్స్, తర్వాత వచ్చేసి క్షత్రియాస్ ఉంటారు, తర్వాత వైశ్యాస్ ఉంటారు, తర్వాత శూద్రులు ఉంటారు. సో ఇవి 4 క్లాసెస్ ఆఫ్ ది వర్ణ సిస్టమ్ అనమాట. వర్ణ వ్యవస్థలో ఉండే 4 వ్యక్తులు. సో ఇందులో పురోహిత అంటే బ్రాహ్మణి అనమాట. అప్పట్లో వేదాలు చదివి నాలెడ్జ్ గెయిన్ చేసుకునేది ఒకే ఒక కమ్యూనిటీ మనకి ఎవరంటే అప్పట్లో బ్రాహ్మిన్స్. సో బ్రాహ్మిన్స్ మాత్రం వేదాలు చదివేవాళ్ళు. సో చదివి ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేవాళ్ళు. కాబట్టి వీళ్ళంతా కూడా పురోహితులు మొత్తం కూడా రాజులకి ఎక్కువగా సలహాదారులుగా ఉండేవాళ్ళు. మన కాకతీయ కింగ్డమ్లో కూడా బ్రాహ్మిన్స్ అప్పుడు రాజులకు సలహాదారులుగా ఉన్నారు. సో విజయనగర కింగ్డమ్ కావచ్చు మొత్తం. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి చదువుంటారు అనమాట. వేదాస్ కావచ్చు, గ్రంథాలు, ఇవన్నీ చదువుంటారు. నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ చేసుకుంటారు. మనం చెప్పుకున్నాం కదా. సో విద్ అంటే మీనింగ్ ఏంటి? వేదాస్ నుంచి వచ్చిన విద్ అనేది టు నో అనమాట. నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం. సో కాబట్టి వాళ్ళు ఎక్కువ చదువుంటారు కాబట్టి పురోహితుల నుంచి సలహాలు తీసుకునేవాళ్ళు. సో అందుకోసం వీళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు ట్రైబల్ చీఫ్స్ని, సో రాజుల్ని ఎక్కువగా వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? సో మోటివేట్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునేది ఎక్కువ. తర్వాత చూడండి ప్రైజ్డ్. సో మీకు తెలుసా, రాజును పొగుడుతూ ఉంటారు ఎక్కువ. రాజాది రాజా, రాజమార్తాండ, రాజగంభీర అని చెప్పేసి. సో అంత ఎవరు చదువుతుంటారు ఆస్థానంలో? సో బ్రాహ్మణి అనమాట. సో వేదాలు చదివిన బ్రాహ్మణే పొగుడుతూ ఉంటారు. మీకు రాజుల సినిమాలో చూసినా పక్కన చదువుతూ ఉంటారు. సో మీకు బాహుబలి మూవీలో కూడా చూసారు కదా. సో అట్లా అనమాట. సో కాబట్టి వాళ్ళు పొగిడేవాళ్ళు. సో పొగిడితే రాజు ఊరుకుంటాడా? సో మెల్లో అది పెరిగి ఇసిరేస్తాడు వాళ్ళకి, వజ్రాల హారం కాబట్టి ఏదో ఒకటి. సో అట్లా అప్పట్లో గోల్డ్ వాటికి వాల్యూ లేదు కదా. సో గోల్డ్ డైమండ్ నెక్లెస్ అట్లా కూడా వాల్యూ లేదు అప్పుడు. సో వాళ్ళకి వాల్యూ ఉన్నది ఏంటి ఎక్కువ? కౌస్, ఆవులు. సో ఆవులు అనేది అతిపెద్ద ఆస్తి కదా. కాబట్టి ఈ బ్రాహ్మణికి ఆవులు అనేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట ఎక్కువగా. సో రాజును పొగిడే కొద్దీ అతన్ని మోటివేట్ చేసి అతనికి సలహాలు ఇచ్చిన రాజ్యాధికారాన్ని ఎలా చేయాలి, రాజ్య విస్తరణ ఎలా చేయాలి, మొత్తానికి అతనికి ఆవులు ఇచ్చేవాళ్ళు. సో స్లేవ్స్ అనమాట, బానిసలు. సో అతని ఇంట్లో పని చేయడానికి వాటికి బానిసలు కూడా ఇచ్చేవాళ్ళు. సో దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? అప్పట్లో బానిసత్వం అనేది ఉందన్నమాట. సో బానిసత్వం అనేది ఉండేది, స్లేవరీ. సో బానిసత్వం అనేది అప్పట్లో ఉందన్నమాట. సో రాసుకోండి, బానిసత్వం అనేది ఉండేది. ఈ బ్రాహ్మణ పురోహితుడికి రాజును మోటివేట్ చేయడము, అలానే సలహాలు ఇవ్వడం, ఇట్లాంటి ఎక్కువ పొగడ్డము, ఇట్లా వాళ్ళని చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి రిటర్న్గా ఏమి ఇచ్చేవాళ్ళు అంటే ఆవుల్ని, బానిసలను ఇచ్చేవాళ్ళు. సో కాబట్టి అప్పట్లో బానిసత్వం అనేది ఉండేది, పని చేయడమే. ఈ బానిసలు మళ్ళీ 2 రకాలుగా ఉంటారు. సో బానిసత్వం అనేది 2 రకాలు, మేలు, ఫిమేలు. సో ఫిమేల్ అంతా కూడా ఇంట్లో వర్క్ చేయాలి, హౌస్ డొమెస్టిక్ వర్క్స్ అనమాట. సో ఇంట్లో పనులన్నీ ఉమెన్ చేస్తారు. వంట చేయడము, అంట్లు తోవడం, ఇట్లాంటి పనులన్నీ, ఇల్లు మొత్తం ఓడ్చడం కావచ్చు, ఇట్లాంటి అన్ని ఉమెన్ చేయాలి, బానిసలు. మేల్ మొత్తం కూడా అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్ వర్క్స్ బయట ఉంటాయి కదా. సో అతనికి సంబంధించినటువంటి వ్యవసాయం సంబంధించిన పనులన్నీ కూడా వీళ్ళే చేసేవాళ్ళు. ఓకేనా, అర్థమైందా? డొమెస్టిక్ వర్క్స్ అంటే ఇంట్లో సంబంధించినవన్నీ కూడా, అంటే ఆమె బ్రాహ్మణకు వైఫ్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన పనులు కావచ్చు,
మొత్తం ఇప్పుడు మెయిడ్ ఉంటారు కదా మనకి, సో అట్లా అనమాట. సో అగ్రికల్చర్ మేలు మొత్తం బయట అనమాట, వాళ్ళకి సంబంధించిన బయట ఆవులను కొనడము, వాటిని పెంచడము, నెక్స్ట్ అగ్రికల్చర్ వర్క్ చేయడం, ఇట్లా ఉండేవాళ్ళు బానిసలు అనేవాళ్ళు. సో బానిసలను కూడా రాజు వాళ్ళకి ఇచ్చేవాడు రిటర్న్ గిఫ్ట్గా. సో మనకి ఇక్కడే కాదు, ఈవెన్ మనకి శాతవాహనులు తెలుసు కదా మీకు, శాతవాహనులు అంటే మౌర్యులు సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత భారతదేశంలో శాతవాహనులు అనేవాళ్ళు మౌర్యన్స్ కింద పనిచేస్తూ ఉంటారు. మౌర్య సామ్రాజ్యం చాలా పెద్దది, అశోకుడు విస్తరిస్తాడు, మనకు ఆల్మోస్ట్ కర్ణాటక వరకు ఉంటుంది, కర్ణాటక ఎండు వరకు, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది, కర్నూలు తెలంగాణ అంతా. సో ఇక్కడ శాతవాహనులు వాళ్ళ కింద సామంతులుగా పనిచేస్తూ ఉంటారు, అంటే మౌర్యుల కింద వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. సో మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత శాతవాహనులు స్వతంత్రులు అవుతారు కదా. సో అప్పుడు మొట్టమొదటిసారి బ్రాహ్మణులకి అగ్రహారాలు ఇచ్చింది, అంటే వాళ్ళకి కొన్ని విలేజెస్ని సపరేట్గా ఇచ్చి మీరు అక్కడ ఉన్నారని చెప్పింది అంటే శాతవాహనులు అనమాట. సో భూమిని కూడా దానం చేసింది అంటే శాతవాహనులు. తర్వాత గుప్తులు వీళ్ళ తర్వాత, అంటే అప్పట్లో బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఎక్కువ చదివి నాలెడ్జ్ గెయిన్ చేసుకునేవాళ్ళు. మరి మిగతా వాళ్ళు చేసుకోరా అంటే, శూద్రులు వీళ్ళు చేసుకోరంటే వాళ్ళకి అలో లేదు, వాళ్ళు వేదాలు చదవకూడదు. సో వేదాలు అప్పట్లో చదివేది ఎవరంటే ఇద్దరికే అలో ఉండేది, క్షత్రియులు బ్రాహ్మణులు మాత్రమే ఉండేదన్నమాట. అవి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి. సో కాబట్టి వీళ్ళకి లేదనమాట, వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు గెయిన్ చేసుకోలేకపోయారు, వాళ్ళు గెయిన్ చేసుకున్నారు. సో కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు కాబట్టి సో అప్పట్లో వాల్యూ ఎక్కువ ఉండేది, సలహాలు ఇవ్వడానికి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం చదువుకుంటేనే ఎవరికైనా చెప్పగలం బాగా నీట్గా ప్రతిదీ కూడా, ప్రాంతం గురించి దేని గురించి అయినా. సో చెప్పడం రిటర్న్గా మనకి ఏమైనా ఇస్తారు, అర్థమైందా అట్లా. సో ఆ విధంగా కౌసుని బానిసల్ని అప్పట్లో పురోహితుడికి ఇచ్చేవాళ్ళు. అంటే పురోహిత అంటే పురోహితుడు, సలహాలు ఇవ్వడం రాజుకి, మోటివేట్ చేయడం ఇట్లా. నెక్స్ట్ సేనాని. సేనాని అంటే పేర్లోనే మీకు అర్థమై ఉంటుంది. సేనాని అంటే స్కిల్డ్ ఇన్ ది వెపనరీ అండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ. ఆర్మీ చీఫ్, ఇప్పుడు మనకు ఉంటారు కదా ఆర్మీ చీఫ్, సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు అయి ఉండాలి. నెక్స్ట్ ఆయుధాలకు సంబంధించినటువంటి స్కిల్స్ కూడా ఉండాలన్నమాట, అర్థమైందా. ఇప్పుడు ఒక సోల్జర్ అంటే ఖచ్చితంగా గన్ను కాల్చడం అన్నీ తెలుసుంటాయి కదా. సో అలానే చీఫ్ ఆఫ్ ఆర్మీ అంటే అతనికి ఆర్మరీకి సంబంధించి, వెపనరీకి సంబంధించిన మొత్తం, వాళ్ళకి కంటోన్మెంట్స్ అని ఉంటాయి ఇప్పుడు అంటాం కదా మనము. సో అప్పట్లో సో అలానే మనకి వాళ్ళకి ఆయుధశాలలు కూడా ఉండేది, వెపనరీ సైట్స్ కూడా ఉండేది అనమాట, ఆర్మరీ సైట్స్. సో అక్కడ ఆయుధాలు తయారు చేయడం కావచ్చు, దానికి సంబంధించిన స్కిల్ మొత్తం కూడా ఇతనికి తెలిసి ఉండాలి. సో కత్తులు ఎలా ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, పర్సన్కి సంబంధించి కావచ్చు, కత్తులు, డాళ్ళు, బల్యాలు కావచ్చు, గుర్రాలు ఎన్ని కావాలి, సో వేణుగులు ఎన్ని ఉండాలి మన రాజ్యంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఇట్లా మొత్తం నాలెడ్జ్ మొత్తం కూడా ఆర్మీ చీఫ్ అనేది గెయిన్ చేసుకొని ఉండాలి. సో అటువంటి వ్యక్తిని అప్పట్లో సేనానిగా వాళ్ళు తీసుకునేవాళ్ళు అనమాట. సో రెండు స్కిల్స్ ఉండాలి, ఒకటి ఏంటంటే అతను వెపనరీకి సంబంధించినటువంటి పనులు అయితే చూసుకోవాలి, నెక్స్ట్ ఆర్మీకి సంబంధించి మొత్తం కూడా అతనే లీడ్ చేయాలి. కాబట్టి సైన్యాధ్యక్షుడు, సేనాని అంటే సైన్యాధ్యక్షుడు, అలానే ఆయుధాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా, సో జ్ఞానం అనేది కూడా ఉండాలన్నమాట. సో ఇట్లా అతన్ని సేనాని అని చెప్పేసి పిలిచేవాళ్ళు. నెక్స్ట్ చూడండి వ్రజపతి. వ్రజపతి వ్రజపతి అంటే పాస్టర్ గ్రౌండ్స్ అనమాట, ఆఫీసర్ హూ కంట్రోల్డ్ ది టెరిటరీ. సో వ్రజపతి అంటే ఏంటంటే పచ్చిక బయళ్ళు ఉన్నాయి కదా, పచ్చిక బయళ్ళు అంటే గడ్డి భూములు. సో ఈ పచ్చిక బయళ్ళు మొత్తాన్ని కూడా దానికి ఇన్ఛార్జ్ అనమాట, ఎందుకంటే అప్పట్లో ఆవులు పెద్ద ఆస్తి కదా. సో ఇప్పుడు రాజ్యంలో పచ్చిక బయళ్ళు ఉన్నాయి, ఇప్పుడు మనం పండించాము, సో వేరే రాజ్యానికి సంబంధించిన ఆవులు వచ్చి తింటే మనం ఒప్పుకోము కదా. సో కాబట్టి దానికి ఆ టెరిటరీ మొత్తాన్ని కూడా ఇతను కాపాడుతూ ఉండాలి. సో నెక్స్ట్ ఆఫీసరు హూ కంట్రోల్ ది టెరిటరీ అంటే ఈ పచ్చిక బయలుకి సంబంధించినటువంటి భూభాగం మొత్తం కూడా, సో భూభాగం మొత్తం కూడా ఇతనే కంట్రోల్, ఇతను చూసుకుంటూ ఉండాలన్నమాట. వేరే రాజ్యం కింద పోకుండా, వేరే వ్యక్తులు ఆవులు ఇక్కడ రాకుండా ఈ వ్రజపతి అనే అతను చూసుకుంటూ ఉండాలి. సో చూడండి ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో మొత్తంలో కూడా కౌసు పచ్చిక బయలుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా లేదా. సో అంటే అతిపెద్ద ఆస్తులు అనమాట అప్పట్లో. సో అప్పట్లో ఈ ఆవులు అనేవి అతిపెద్ద ఆస్తులు అని చెప్పేసి మనకు అర్థమవుతుందా లేదా. అంటే వీళ్ళ యొక్క ప్రధాన వృత్తే పశుపోషణ అనమాట, ఆవులు పెంచుకోవడం. ఆబ్వియస్లీ అది ప్రధాన వృత్తి కాబట్టి వాటికి అంత విలువ ఉండదన్నమాట అప్పట్లో ఆవులకి. సో కాబట్టి వ్రజపతి అంటే ఎవరంటే పాస్టర్ గ్రౌండ్స్ అనమాట, పచ్చిక బయలును కాపాడుకోవాలి. సో వేరే వ్యక్తులు జోలికి పోకుండా, వేరే వాళ్ళు ఆక్రమించుకోకుండా, వేరే రాజ్యానికి సంబంధించిన ఆవులు ఇక్కడికి వచ్చి మేయకుండా మొత్తం చూసుకోవాలి ఇతను. అలానే ఆ పచ్చిక బయలుకి సంబంధించిన భూభాగం కూడా మొత్తం అతని కంట్రోల్ ఉంటుంది, అతను సంరక్షించుకోవాలి దాన్ని, ఓకేనా. ఇప్పుడు మనకు ఆర్మీ చీఫ్ అంటే ఏంటి, రాజ్యానికి సంబంధించి మొత్తం కూడా కాపాడాలి. సో ఇతను వ్రజపతి అంటే ఓన్లీ పచ్చిక బయలుకు మాత్రమే. సో అర్థమైందా, ఇలా అనమాట. సో ఓకేనా, ఇది చూసుకోండి. సో ఇది డిఫరెన్స్, అర్థమైంది కదా డిఫరెన్స్ రజపతికి ఆర్మీ చీఫ్కి. ఇప్పుడు మన పోలీసు ఆర్మీ అంటారు కదా, ఆర్మీ అంటే దేశం మొత్తం కాపాడుద్ది. సో తెలంగాణ పోలీస్ అంటే విత్ ఇన్ తెలంగాణ ఈ టెరిటరీలో మాత్రమే ఉంటారు వీళ్ళు, అట్లా అనమాట. సో కాబట్టి పచ్చిక బయలుని ఇతను కాపాడేవాడు, రజపతి అనే అతను కాపాడేవాడు. ఈ టెర్మినాలజీస్ అన్ని నోట్ చేసుకోండి. రజపతి అంటే ఎవరు, పచ్చిక బయలుని కాపాడే వ్యక్తి. నెక్స్ట్ మనకి సేనాని అంటే ఆర్మీ సైన్యాధ్యక్షుడు. నెక్స్ట్ పురోహిత అంటే రాజును మోటివేట్ చేసే వ్యక్తి, లేదా రాజుకు సలహాలు ఇచ్చే వ్యక్తి. బ్రాకెట్లో బ్రాహ్మణ్ రాసుకోండి. సో అప్పట్లో బ్రాహ్మిన్సే ఉండేవాళ్ళు ఎక్కువ. సో అర్థమైందా, ఇంతవరకు క్లారిటీ అర్థమైందా పరిపాలన ఎలా ఉండదో. సో ఇది. సో నెక్స్ట్ చూడండి మిలిటరీ స్ట్రక్చర్ అంటే కాన్ఫ్లిక్ట్స్ అనమాట. మిలిటరీ స్ట్రక్చర్, ఆర్మీ నిర్మాణం, అప్పట్లో వచ్చే సైనిక నిర్మాణం. కాన్ఫ్లిక్ట్స్ అంటే మనకి యుద్ధాలు కావచ్చు, ఇట్లాంటివి వివాదాలు.
యుద్ధాలు లేదా వివాదాలు. ఇదంతా ఇప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు మళ్ళీ. 1500 to 1000 BC. సో సైనిక నిర్మాణం ఎలా ఉన్నది అప్పట్లో? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? సోషల్ స్ట్రక్చరు అంటే సమాజం అనేది అప్పట్లో ఎలా ఉన్నదో చెప్పుకున్నాం కదా. తర్వాత వచ్చేసి పొలిటికల్ రాజకీయంగా ఎలా ఉన్నదో చెప్పుకున్నాము. సో మొత్తం చెప్పుకున్నాము. గవర్నెన్స్ కూడా చెప్పుకున్నాం, అంటే పరిపాలన ఎలా ఉన్నది. సో మనకి సమాజం ఎలా ఉందో చెప్పుకున్నాము, రాజులకు సంబంధించి గవర్నెన్స్ చెప్పుకున్నాము, నెక్స్ట్ మనకి రిమైనింగ్ రాజకీయంగా చెప్పుకున్నాం. సో తర్వాత వచ్చేసి యుద్ధాలే ఉంటాయి. సో మేజర్గా ఆర్మీకి సంబంధించి యుద్ధాలు. ఒకవేళ యుద్ధం వచ్చింది, సో ఓకే మనం ఎంత శాంతియుతంగా ఉన్నా కూడా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా ఇప్పటివరకు చరిత్రలో ఇప్పుడు కూడా మనం వేరే దేశం మీద అటాక్ చేయలేదు ఇప్పటివరకు. సో మనం చేసిన అన్ని యుద్ధాలు కూడా మన దేశం మీద అటాక్ చేస్తేనే మనం కాపాడుకున్నాం. సో మనకి 1948 కావచ్చు, 65 కావచ్చు, 71 కావచ్చు, 1999 కావచ్చు, మన రీసెంట్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత కావచ్చు, 62లో మనకి చైనాతో జరిగిన యుద్ధం కావచ్చు. సో అన్ని యుద్ధాలు గెలిచాము ఎక్సెప్ట్ చైనా వారు. సో చైనా యుద్ధంలో మనం ఓడిపోయాం. సో అప్పుడు మనకి డిఫెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించే క్రమంలో అతను సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడము అనేది ప్రధాన కర్తవ్యం అనమాట రాజుకి. సో అర్థమైందా? ఒక రాజు సమర్థన ఎప్పుడు చెప్తారంటే అతను సైన్యాన్ని ఏర్పరచుకోవడము, యుద్ధానికి సంబంధించిన నైపుణ్యాలు అనేది ఉండాలన్నమాట అతనికి. సో అట్లా మన బాహుబలి మూవీ చూసాం కదా. సో దాంట్లో ఫస్ట్ చూపిస్తారు కదా ఇంట్రడక్షన్లో. సో ఇద్దరిని వాళ్ళకి స్కిల్స్ అనేది చూపిస్తారు డైరెక్టర్. సో అంటే దాని అర్థం ఏంటంటే ఒక రాజు అవ్వాలంటే ఇవన్నీ కూడా అతను చేస్తుండాలి, శిక్షణ అనేది ఉండాలన్నమాట అతనికి. సో అదే కాకుండా రిమైనింగ్ కూడా అన్నీ. సో అతను ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, మైండ్ సెట్ ఉంటుంది, ఇవన్నీ ఉండాలి. ఓకేనా? సో ఇట్లా. సో మనకి మామూలుగా ఇలా ఆర్మీ మిలిటరీ స్ట్రక్చర్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి చూద్దాము. అయితే ఇక్కడ చూడండి, కింగ్ డిడ్ నాట్ మెయింటైన్ ది స్టాండింగ్ ఆర్మీ, అంటే శాశ్వత సైన్యం అనమాట. శాశ్వత సైన్యం అనేది అప్పట్లో లేదు, ఏ రాజు కూడా శాశ్వత సైన్యం అనేది లేదు. సో కింగ్ ఉన్నాడు, రాజు ఆర్మీకి సంబంధించి పెద్ద ఆర్మీ అనేది లేదు అప్పట్లో. ఒకవేళ యుద్ధం వచ్చిందనుకోండి, అన్ని ప్రాంతాల నుంచి ఆ తెగలో ఉండే ప్రజలందరూ పిలుచుకొని ఒక ఆర్మీగా ఏర్పాటు చేసుకొని వెళ్ళేవాళ్ళు. సో అర్థమైందా? సో అట్లా ఇప్పుడు పర్సన్ ఉన్నారు మనకి మేజర్గా. ఒక పర్సన్ మీ ఫ్రెండ్స్ని ఏమైనా కొట్టారనుకోండి, సో అతనికి ఏమైనా ఆర్మీ ఉంటుందా? ఉండదు. అందరికి ఫోన్ చేసి కాల్ చేసి పిలుస్తాడు అనమాట. ఒక ఆర్మీలో ఏర్పరచుకొని వెళ్తాడు వాళ్ళు కొట్టడానికి. సో అట్లా అప్పట్లో శాశ్వత సైన్యం అనేది లేదనమాట. సో రాజు వచ్చేసి అప్పట్లో తీసుకొచ్చేవాడు. ఈవెన్ ఇప్పుడే కాదు, ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు కదా, ఢిల్లీ సుల్తాన్ టైంలో కూడా ఫస్ట్ మనకి కుతుబుద్దీన్ ఐబక్ కావచ్చు, ఇల్టుడ్మిష్, రజియా సుల్తానా, వీళ్ళెవరికి కూడా శాశ్వత సైన్యం లేదు. అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చిన తర్వాతే ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పరుస్తాడు, పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీని తీసుకొస్తాడు అనమాట. కాబట్టి వీళ్ళ టైంలో కూడా శాశ్వత సైన్యం అనేది లేదు. అదే సైన్యం ఎలా వచ్చేదంటే తెగలు అనమాట. సో మిగతా తెగలు ఉంటాయి కదా, ఈ తెగలను మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసుకునేవాడు. సో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి పిలుచుకొని వాళ్ళందరూ కూడా, వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటారు మిగతా తెగల వాళ్ళు, వాళ్ళందరూ పిలుచుకొని ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. సో కాబట్టి రాసుకోండి ఈ పాయింట్. రాజుకి శాశ్వత సైన్యం అనేది లేదు. రాజుకి అప్పట్లో తొలివేద కాలంలో రాజుకి శాశ్వత సైన్యం అనేది లేదు, అంటే స్టాండింగ్ ఆర్మీ అనేది లేదనమాట. సో యుద్ధానికి సంబంధించిన పరిస్థితుల్లోనే తెగ ప్రజలందరినీ ఏకం చేసి ఒక సైన్యంలో ఏర్పాటు చేసి తీసుకెళ్ళేవాడు. సో అంటే దీని అర్థం ఏంటంటే ఆర్మీ చీఫ్ ఉండేవాడు, అందరికి శిక్షణ కూడా ఇచ్చేవాళ్ళు, కానీ సైన్యం లేదు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రం వెళ్తారనమాట. ఇప్పుడు మనకి వాలంటీర్ సోల్జర్స్ అంటారు. ఇప్పుడు మొన్న కూడా పిలిచారు చాలా మందిని, ఎప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఇలా ఉంటారు, హెల్ప్ చేయడానికి వెళ్తారనమాట. సో మనకి 1961-62 టైంలో చైనా యుద్ధం జరిగింది. చైనా యుద్ధం అప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి సైన్యం లేదనమాట, ప్రాపర్గా సైన్యం లేదు. సో పాకిస్తాన్తో గెలిచాం, కానీ చైనాని ఢీకొట్టే అంత సైన్యం మన దగ్గర లేదు అప్పుడు. సో ఇవి నువ్వు చెప్పాలంటే నార్త్ ఈస్ట్ ఇండియా ఉంది కదా, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ రీజను, అక్కడ ఉన్నటువంటి స్టేట్ పోలీసులు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. స్టేట్ పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యుద్ధంలో పాల్గొన్నారు అనమాట. సో ఎన్సీసీ క్యాడెట్స్ వీళ్ళందరూ ఎవరు? వాలంటీర్ సర్వీస్ అనమాట. అంటే దేశానికి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు సైన్యానికి సహకారం చేస్తారు వీళ్ళు. అంటే ఆర్మరీ అందించడము, తుపాకులు అందించడము, బుల్లెట్స్ అయిపోయినప్పుడు వాళ్ళకి అందించడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా వీళ్ళకి శిక్షణ ఉండేది, కానీ సైన్యం అనేది లేదనమాట. ఒక పెద్ద స్టాండింగ్ ఆర్మీ లాగా లేదు. శిక్షణ ఇచ్చేవాళ్ళు, మిగతా ప్రాంతాల నుంచి కూడా పిలుచుకొని అప్పటికప్పుడు సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. సో ఆర్మీ అనేది లేదనమాట. సో ఓకేనా? సో ఇట్లా ఆ యుద్ధం తర్వాతే, చైనా యుద్ధం తర్వాతే జవహర్లాల్ నెహ్రూ ఆలోచిస్తాడు. అప్పటి నుంచి డిఫెన్స్ బడ్జెట్ అనేది పెంచుతారనమాట. పెంచి మనకి ఖచ్చితంగా భారతదేశానికి ఉండాలి. ఎందుకంటే మన ఇండియా మీద అటాక్ చేసినటువంటి చైనా అధ్యక్షుడు కూడా మన నెహ్రూకి చాలా ప్రాణమిత్రుడు, ఇద్దరు మంచి స్నేహితుడు అనమాట. అంటే ఎంత మిత్రుడైనప్పటికీ కూడా దేశాలు వేరుగా ఉంటాయి. ఓకేనా? సో అట్లా కాబట్టి రాజు పొరుగు రాజుతో ఎంత స్నేహంగా ఉన్నా కూడా యుద్ధాలు అనేది తప్పదు. రాజు యొక్క కర్తవ్యం ఏంటి? రాజ్య విస్తరణ చేయాలి. రాజ్య విస్తరణ అంటే ఏంటి? అతను తన యొక్క టెరిటరీని దాటి వెళ్ళి మిగతా రాజును ఓడించి గెలవాలి. అవునా కదా? సో అది అతను ఫ్రెండ్ కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా రాజ్య విస్తరణ చేయాలన్నమాట. ఎందుకంటే పాపులేషన్ పెరిగే కొద్దీ ల్యాండ్ సరిపోదు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి సరిపోవు, లేదా వేరే రాజ్యం అని వచ్చేసి ధనికంగా ఉండొచ్చు, సో వాళ్ళకి ధాన్యాలు నిండుగా ఉండొచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా అప్పట్లో జరిగేదన్నమాట. సో కాకపోతే యుద్ధాలు వచ్చినప్పుడు
అప్పటికప్పుడు వాళ్ళు సైన్యాన్ని అయితే ఏర్పరచుకునేవాళ్ళు. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మిలిటరీ ఫంక్షన్స్ వర్ పెర్ఫార్మ్డ్ బై ది ట్రైబల్ గ్రూప్స్ కాల్డ్ ది విరాట్. రట్ అంటారు. సో ఇదే మనకి విరాట్ అనేలాగా వచ్చిందనమాట ఇప్పుడు. సో అప్పట్లో రట్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ గణ, గ్రామ, శారద అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మిలిటరీ ఫంక్షన్స్ అనమాట, పెర్ఫార్మ్డ్ ట్రైబల్ గ్రూప్స్. ఓకేనా, కొన్ని మిలిటరీ ఫంక్షన్స్ అంటే కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి కదా, తెగలు ఉంటాయి కదా, తెగల సమూహాలు, వాళ్ళు చేసినటువంటి సైనిక వ్యవహారాలని ఇలా పిలిచేవాళ్ళు. డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొంతమంది తెగ సమూహాలు కలిసి కొన్ని చేసే సైనిక వ్యవహారాలు అనమాట. సో మిలిటరీ ఫంక్షన్స్ అనేవి వాళ్ళకి విధులు. సో సైనిక విధులు అని చెప్పేసి వచ్చనమాట. తెగల సైనిక విధుల్ని ఇలా పిలిచేవాళ్ళు. తెగల యొక్క సైనిక విధుల్ని రటు, గణ, గ్రామ, శారద అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అంటే వాళ్ళు దాంట్లో శిక్షణ తీసుకోవచ్చు. సో ఎలా అటాక్ చేయాలి, యుద్ధాలు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇటువంటి అన్నీ కూడా వీటిలో వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు. ఈ 4 టెర్మినాలజీస్లో ఈ పదాలు ఉన్నాయి కదా, వీటిల్లో వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు. ట్రైబల్ గ్రూప్స్. సో ఇక్కడ ట్రైబ్ అని చెప్పలేదు, ట్రైబల్ గ్రూప్స్ అంటున్నాడు. అంటే ఏంటి, చాలా తెగలు కలిసి ఒక సమూహంగా ఉండేది. సో ఓకే, ఇప్పటివరకు మనము ఆర్మీ ఉంది, వాళ్ళు శిక్షణ తీసుకునేవాళ్ళు, సమూహంగా ఏర్పడని చెప్పారు. ఎవరితో యుద్ధాలు చేసేవాళ్ళు? ఇప్పుడు అంతా ఆరియన్సే కదా, వాళ్ళందరూ ఆరియన్సే కదా. సో వాళ్ళు ఎక్కువగా యుద్ధాలు చేసింది ఫస్ట్ అంటే ప్రీ ఆరియన్స్, అంటే ఆర్యులకు ముందు. సో ఆర్యులకు ముందు కొంతమంది ఉన్నారు కదా, సో ఆర్యులకు ముందు కొంతమంది ఉన్నారా లేదా, సింధు నాగరికి సంబంధించిన ప్రజలు వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళతో యుద్ధాలు ఎక్కువ చేసేవాళ్ళు. సో వాళ్ళతో చేసేవాళ్ళు అంటే మళ్ళీ ఈగోనెస్ వాళ్ళలో, అంటే ఆర్యుల మధ్యలో మళ్ళీ ఈగో, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట, అంతర్యుద్ధాలు. సో అంతర్యుద్ధాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఎంత బాగున్నా కూడా సో ఈగో అనేది వస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఒక రాజ్యం కంటే ఇంకో రాజ్యం అనేది బాగా ధనికంగా మారుతుంది అనుకోండి, అగ్రికల్చర్ బాగా పండుతుంది అనుకోండి, ఖచ్చితంగా ఈగోలు వస్తాయి. ఇప్పుడు చైనాకి ఇండియాకి ఎక్కువ ఉంటాయి. సో ఆ రష్యాకి అమెరికాకి ఉన్నాయి కదా, రెండు కూడా గ్లోబల్ పవర్సే అనమాట. పవర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈగోనెస్ ఉంటాయి. ఒక కోల్డ్ వార్ అంటారు దాన్ని. సో కోల్డ్ వార్ అంటే శీతల యుద్ధం అంటారు కదా. సో అదేంటే కనిపించింది అనమాట, ఇన్విజిబుల్ థింగ్. సో అది ఈగోతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ మధ్య చూడండి, ఇజ్రాయెల్కి సపోర్టెడ్గా అమెరికా వచ్చింది, ఇరాన్కి సపోర్టెడ్గా రష్యా వచ్చింది. కాకపోతే రష్యా అనేది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇన్వాల్వ్ అయితే మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని చెప్పేసి ప్రమాదంతో ఇన్వాల్వ్ అవ్వదన్నమాట. ఇట్లా ఉంటాయి. సో అర్థమైందా ఇలా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది, తాలిబాన్స్ మధ్య. ఆఫ్ఘనిస్తాన్ ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటుంది, సో పాకిస్తాన్కి చైనా అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇట్లా అనమాట కోల్డ్ వార్ నడుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆరియన్స్లో కూడా వాళ్ళ ట్రైబ్కి సంబంధించి కూడా అప్పట్లో ఈ కోల్డ్ వార్ అనేది ఉండేదన్నమాట. కాబట్టి వాళ్ళు బయట వ్యక్తులతో యుద్ధం చేసేవాళ్ళు, అలానే వాళ్ళు ఆ తెగలకు సంబంధించినటువంటి అంతర్యుద్ధాలు కూడా జరిగాయి అనమాట అప్పట్లో. ఒక తెగకి ఇంకో తెగకి సంబంధించి కూడా యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధం కోసమే వాళ్ళు సైనిక శిక్షణ, సేనాని వీళ్ళందరూ కూడా అప్పట్లో ఉండేవాళ్ళు. సో అర్థమైందా, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఎక్కువగా ఉండేదన్నమాట, అంతర్యుద్ధాలు కూడా జరిగాయి. సో ఇక్కడ చూడండి, ఆరియన్స్ స్ప్లిట్ ఇంటూ 5 ట్రైబ్స్ అనమాట. అయితే ఈ ఆరియన్స్ అనేవాళ్ళు మొత్తం ఆర్యలో వచ్చారు కదా, వలస వచ్చారు కదా, వాళ్ళ మనము కొన్ని తెగలు చెప్పుకున్నాం ఇందాక, పురుగు తెగ అని చెప్పేసి, భరత, మత్స్యాల చెప్పుకున్నాం కదా. అయితే వీళ్ళందరూ కూడా ఈ ట్రైబ్స్ అనమాట స్ప్లిట్ ఇంటూ 5 ట్రైబ్స్గా అయ్యారు. దాన్ని పంచజన అంటారు. సో పంచజన అంటారు. ద భరతాసు త్రిస్తు వర్ డామినెంట్ ఆరియన్స్ క్లాన్స్ బ్యాక్డ్ బై ది ప్రీస్ట్ వశిష్ఠ. సో మనకి వశిష్ఠ మహర్షి అని మనం విన్నాం కదా, ఎపిక్స్లో మనం వశిష్ఠ మహర్షి అంటాం కదా, ఆయన వశిష్ఠ మహర్షి ఉన్న కాలంలో ఈ ఆరియన్స్ అనేవాళ్ళు 5 ట్రైబ్స్గా, అంటే వాళ్ళు చాలా ఉన్నారు కదా, చాలా మంది అంటే ఎక్కువ మంది లేరు, ఆర్యులంతా కలిసే వచ్చారు. వాళ్ళు ఒక 5 ట్రైబ్స్గా, మెయిన్ 5 ట్రైబ్స్గా డివైడ్ అయిపోయారు అనమాట. దాన్నే పంచజన అంటారు. సో రాసుకోండి, పంచజన అంటే 5 తెగలు. సో పంచజన అంటే 5 తెగలు. సో ఆర్యులు పంచజన అనే 5 తెగలుగా విడిపోయారని రాసుకోండి, లేదా పంచజన అని రాసుకొని 5 తెగలుగా విడిపోయిన ఆర్యులని రాసుకోండి. సో నోట్ మేకింగ్ అనేది మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, కానీ అర్థం అవ్వాలి. సో ఇక్కడ ఏం చెప్పాను నేను 100%గా అదేవిధంగా మీకు అర్థమయ్యేలా రాసుకోవాలి. సో నోట్ మేకింగ్ అనేది డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి ఒక పర్సన్కి. సో నోట్ మేకింగ్ అంటే ఇంత లైన్స్ రాసుకోకూడదు, చిన్న చిన్న పాయింట్స్లో రాసుకోవాలి. మీరు ఎప్పుడైనా సినాప్సిస్లో రాసుకోవాలన్నమాట. మీరు రాసేది కరెక్ట్ ఫామే, అంటే బుక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి రాసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉంది, దాన్ని మినీ లక్ష్మి అని చేయకూడదు. సో 10 పేజెస్ మ్యాటర్ని 1 పేజ్లో రాయాలి, అది నోట్ మేకింగ్ అంటే. రేపు ఎగ్జామినేషన్ ముందు చాలా తక్కువ టైం ఉంటుంది. సో హార్ట్ బీట్ 180 ఉంటుంది. సో కాబట్టి అదంతా మేనేజ్ చేసుకోవాలంటే సో ఈ విధంగా మీరు చిన్న చిన్న నోట్స్ రాసుకుంటే కవర్ అవుతాయి అన్నమాట మొత్తం. ఓకేనా, సో ఇట్లా. సో అర్థమైందా, పంచజన 5 తెగలుగా డివైడ్ అయ్యారు. అయితే ఇక్కడ చూడండి, ఇందులో మేజర్గా ప్రధాన తెగలు ఏమున్నాయి. సో వీటిలో ప్రధాన తెగ వచ్చేసి భరత. ఫస్ట్ వచ్చేసి భరత. సో భరత, నెక్స్ట్ వచ్చేసి త్రిస్తు. భరత తెగ ఒకటి, త్రిస్తు తెగ ప్రధాన తెగలు రాసుకోండి. పంచజన దగ్గర యారో పెట్టుకొని, పంచజన ప్రధాన తెగలు వచ్చేసి త్రిస్తు, భరత ఒకటి, త్రిస్తు. ఈ 2 తెగలు అనేవి చాలా పెద్ద తెగలు అనమాట. ఉండే వాటిల్లో చాలా డామినెంట్ ట్రైబ్స్ అనమాట ఇవి 2 పంచజనాలు. సో ఆర్యుల్లో ఉండే 5 తెగల్లో ప్రధాన తెగలు వచ్చేసి భరత ఒకటి, త్రిస్తు. ఇవి డామినెంట్ అనమాట. సో చాలా పెద్దవి, రాజుల పరంగా కావచ్చు, వాళ్ళు పరిపాలించే ప్రాంతం కావచ్చు, అగ్రికల్చర్ పరంగా, సైనిక పరంగా, రాజకీయంగా, సమాజం పరంగా, అన్నిటి పరంగా కూడా ఇవి చాలా పెద్ద ట్రైబ్స్గా ఉండేది. అయితే ఈ 2 ఉన్నాయి కదా, భరత, త్రిస్తు,
ఈ రెండుకి సలహాదారుడు ఎవరు ఉండేవంటే వశిష్ఠుడు. సో వీళ్ళిద్దరిని బేజర్గా వచ్చేసి సలహాదారుడు, అప్పట్లో సలహాదారుడు ఉండని చెప్పేది వశిష్ఠుడు. సో ఈయన వచ్చేసి వశిష్ఠుడు అనమాట. వశిష్ఠ మహర్షి అంటాం కదా మనము. సో మహాభారత కాలంలో ఇక్కడ ఉంటారు కదా, ఇతనే అనమాట వశిష్ఠ మహర్షి. ఈయన ఆ రెండు తెగలకి ప్రధాన సలహాదారుడు అనమాట. అంటే ఆయన వేదాలు అవన్నీ చదివిన వ్యక్తి. సో అన్నీ మొత్తం జ్ఞానం సంపాదించిన వ్యక్తి కాబట్టి ఆ తెగలకు సంబంధించిన రాజులకి వాళ్ళందరికీ కూడా ఆయన సలహాలు ఇచ్చేవాడు. అంటే బ్యాక్డ్ అనమాట, సపోర్టెడ్. సో భరత తెగ, త్రిచ్చు. సో కాబట్టి ఆర్యన్స్ అనేవాళ్ళు ప్రధానంగా 5 తెగలుగా విడిపోయారు. దాన్నే పంచజన అంటారు. ఈ పంచజనలోనే ప్రధాన తెగలు వచ్చేసి భరత తెగ ఒకటి, ఇంకోటి త్రిచ్చు అనమాట. వీళ్ళకి సపోర్ట్ ఎవరంటే సపోర్ట్గా ఉండే సలహాదారుడు వశిష్ఠుడు. అర్థమైందా? ఇంతవరకు మీకు అర్థమైంది కదా. సో ఇప్పటివరకు మనకి తెగలు అవన్నీ చెప్పుకున్నాం. ఇందాక మనం పురుగు తెగ ఇలా చెప్పుకున్నాం. సో ఇంట్లో ప్రధాన తెగలు వచ్చేసి 5 తెగల్లో ఇవి 2 అనమాట. వీళ్ళకి సలహాదారుడు వశిష్ఠుడు. సో వశిష్ఠుడు యొక్క పని ఏంటంటే ఈ భరత తెగకు సంబంధించి, త్రిచ్చు తెగకు సంబంధించినటువంటి రాజులకు సలహాలు ఇవ్వడము, రాజ్యాధికారాన్ని ఎలా చేయాలి, పరిపాలన ఎలా ఉండాలి, ప్రజల యొక్క సంక్షేమం ఎలా చూసుకోవాలి, సో సైనికంగా ఎలా ఉండాలి, విస్తరణ ఎలా చేసుకోవాలి, రాజ్య విస్తరణ, సో మన మీద అటాక్ చేసినప్పుడు ఎటువంటి సజెషన్స్ తీసుకోవాలి, ఇలా మొత్తం కూడా వశిష్ఠుడి గురించే వినేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ గురువులాగా. సో మొత్తం ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా రాజ్యం అనేది నడిచేదనమాట. అర్థమైందా? సో ఇట్లా ఇంతవరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం చూస్తే ఇది మిలిటరీ స్ట్రక్చర్ ఇదంతా కూడా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం మొత్తం కూడా సైనిక నిర్మాణం అనేది ఎలా ఉన్నదని. సో యుద్ధాలకు సంబంధించి ఇప్పుడు చూడండి,